నమస్కారం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DRDO మన విశాఖపట్నంలోనే ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈరోజు మనం దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, కానీ పరీక్షలు రాయాలంటేనే కొంచెం కంగారుగా ఉంటుందా? చాలామందికి వచ్చే సందేహమే ఇది. అసలు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కొలువు కొట్టడం సాధ్యమేనా? దీనికి సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. అవును, అక్షరాలా సాధ్యమే. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మన DRDO విశాఖపట్నంలో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. జీతం సంగతికి వస్తే వావ్, నెలకు 37,000 రూపాయలు. అంతేకాదండోయ్, దీనికి అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ అంటే HRA కూడా ఇస్తారు. కెరియర్ మొదట్లోనే ఇంత మంచి ప్యాకేజ్ అంటే ఇది నిజంగా అద్భుతమైన అవకాశం కదా. సరే, ముందుగా ఈ ఉద్యోగం ఏంటి, జీతం వివరాలేంటి అనేది ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టు పేరు జూనియర్ రీసెర్చ్ ఫెలో, షార్ట్గా JRF అంటారు. DRDO లాంటి గొప్ప సంస్థలో ఇంజనీరింగ్ చదివిన వాళ్లు రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ మొదలుపెట్టడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఖాళీల వివరాలు చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 2, కంప్యూటర్ సైన్స్లో 1, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో 1 పోస్టున్నాయి. సో ఎవరి బ్రాంచ్కు అవకాశముందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయగలరు, ఏం చదివి ఉండాలి, వయసు ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అర్హత విషయంలో 2 ఆప్షన్లిచ్చారు. మొదటి ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ డివిజన్లో BE లేదా బీటెక్ పాసే, దానికి తోడు మంచి నెట్ లేదా గేట్ స్కోర్ ఉండాలి. ఒకవేళ అది లేదనుకుంటే రెండో ఆప్షన్ ఉంది. అదేంటంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్, ఎంటెక్ రెండిట్లోనూ ఫస్ట్ డివిజన్తో పాస్ అయి ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే ఇంటర్వ్యూ జరిగే రోజునాటికి జనరల్ మరియు EWS అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. అదే OBC అభ్యర్థులైతే 31 ఏళ్ల వరకు, ఇక SC మరియు ST అభ్యర్థులకైతే 33 ఏళ్ల వరకు అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయం సెలక్షన్ ప్రాసెస్. ఇందాక చెప్పినట్టు ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ డేట్ ఫిబ్రవరి 26, 2026. అభ్యర్థులందరూ ఉదయం 9 గంటలకల్లా అక్కడికి చేరుకోవాలి. లేట్ చేయొద్దు. అదే రోజు ముందు మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఇంటర్వ్యూకెక్కడికెళ్ళాలి? అడ్రస్ నోట్ చేసుకోండి. నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ, దీన్నే NSTL అని కూడా అంటారు. ఇది విశాఖపట్నం విజ్ఞాన్ నగర్లో ఉంది. సరే, ఇంటర్వ్యూ అని తెలిసిందే, మరి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం తీసుకెళ్ళాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ 4 పనులు తప్పకుండా చేయాలి. స్టెప్ 1, అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా నింపాలి. స్టెప్ 2, 10 రూపాయల ఫీజు చెల్లించాలి. స్టెప్ 3, అడిగిన డాక్యుమెంట్లన్నీ రెడీ చేసుకోవాలి. ఇక చివరిగా స్టెప్ 4, ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వాటన్నిటికీ ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ లిస్టుంది చూడండి. నింపిన అప్లికేషన్ ఫామ్, మీ అన్ని మార్క్స్ మెమోలు, పుట్టిన తేదీ కోసం 10th క్లాస్ మెమో, ఒకవేళ మీకు గేట్ స్కోర్ ఉంటే ఆ స్కోర్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా ఫోటో ఐడి, ఇంకా 2 లేటెస్ట్ ఫోటోలు. అప్లికేషన్ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే SC, ST మరియు OBC అభ్యర్థులు ఎలాంటి ఫీజు కట్టాల్సిన పనిలేదు, వాళ్లకి ఫీజు మినహాయింపుంది. ఇక ముగించే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాల్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ మొత్తం సెలక్షన్ ప్రాసెస్లో ఇదే హైలైట్. ఎంపికనేది కేవలం అభ్యర్థుల ప్రతిభ, వాళ్ల సర్టిఫికెట్లు, ఇంకా ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. పరీక్షల టెన్షన్ అస్సలు లేదు. కేవలం అర్హతలే అభ్యర్థులను ముందుకు తీసుకెళ్తాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యి దేశరక్షణ రంగంలో ఒక పరిశోధకుడిగా కెరీర్ ప్రారంభించాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. కాబట్టి అర్హతలున్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా పరిశీలించండి.